నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఇవాళ బిగ్ బాస్ రివ్యూ వచ్చేసి తనూజ, దివ్య బాగా ప్యాచప్ అయిపోయారు. నిన్న పెద్ద గొడవ అయింది కదా వాళ్ళిద్దరికి. బర్నీ గారిని ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు ఆ టైర్ టాస్క్లో చాలా ఇద్దరు బాగా హీట్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇవాళ బాగా చెల్లి చెల్లి అనుకుంటూ అక్క అక్క అనుకుంటూ బాగా క్లోజ్ అయ్యారు. ఓకే, అప్పుడు ఇంకా దివ్య బాగా తనుజ నమ్మింది. అంటే ఇంకా ఓకే, ఇంకా భరణి గారితో కాన్ఫ్లిక్ట్ ఉండదు, ముగ్గురం ఒక బాండ్లో ఉండొచ్చు, ఫ్యామిలీ కుటుంబం అన్నగారి కుటుంబం లెవెల్లో ఒక బాండ్లో ఉండొచ్చు అన్నట్టు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. ముగ్గురు బాగున్నారు. ఇక్కడ రీతు పాపం, డెమాన్ పవన్ వాళ్ళిద్దరూ గేమ్స్ ఓడిపోయి, అంటే లాస్ట్ టూ గేమ్స్లోనూ లీస్ట్ వచ్చింది, ఓడిపోయి ఉన్నారు. వాళ్ళు కష్టాల్లోనే ఉన్నారు ఈ వీక్. నెక్స్ట్ వచ్చి పాపం సంజన గారు 100% ఇస్తున్నారు. ఆవిడ పాపంలా నిన్నైతే అది మరీ అన్ఫేర్ డెసిజన్ అనిపించింది బిగ్ బాస్ది. లీస్ట్లో సుమన్ శెట్టి గారు, శ్రీజ ఉంటే ఇద్దరిలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకోమని అంటే కష్టం. అంటే అన్ని గ్రూప్స్లా ఉన్నారు. ఇప్పుడు అలా డెసిషన్ తీసుకోమంటే కరెక్ట్ కాదు బిగ్ బాస్. యాక్చువల్గా లీస్ట్ ఉన్న వాళ్ళని తీసేస్తున్నప్పుడు లీస్ట్ ఉన్న వాళ్ళని తీసేసి ఉండొచ్చు. అలా కాకుండా మళ్ళీ వాళ్ళ ఆ రెండు గ్రూప్స్లో ఒకరిని చెయ్యండి, ఒకరిని సెలెక్ట్ చేసుకోండి అనేసరికి వాళ్ళు పాపం ఫ్లోరా, సంజన గారు గేమ్లోంచి అవుట్ ఆఫ్ ది గేమ్ అయిపోయి ఉన్నారు. కానీ ఇవాళ మళ్ళీ అందరికీ గేమ్స్ పెట్టారు. ఇవాళ ఒక కొత్త గేమ్ పెట్టారండి. ఏది మళ్ళీ సేవ్ అయిపోయి హౌస్లోకి వెళ్ళేలాగా, అంటే ఇంకా నామినేషన్స్లో లేకుండా ఇంకొకరికి ఛాన్స్ ఉండేలాగా ఇవాళ లాస్ట్ అనమాట. ఆ గేమ్తో ఇంకా సేవ్ అయ్యేది అయిపోయింది. అంటే ఇదివరకు వీళ్ళు నామినేషన్ చూసుకొని కొట్టుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇలా టాస్కులు పెట్టి ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వాళ్ళు నామినేషన్స్లో లేకుండా చేస్తున్నారు బిగ్ బాస్. ఓకే, ఇదొక రకంగా బాగానే ఉంది. కొట్టుకొని వచ్చి ఒకరి మీద ఒకరు అదేసి అలా మాట్లాడుకోవడం వల్ల గ్రడ్జెస్ పెట్టుకొని దాని తర్వాత నువ్వు ఆ రోజు అదన్నావని మళ్ళీ వీళ్ళు నామినేట్ చేసి ఇదంతా ఒక సైకిల్ లాగా జరుగుతుండేది. కాకుండా ఇట్లా పెట్టారు. ఓకే, ఇక్కడ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఏంటి గ్రూపిజం అన్నీ కనబడుతున్నాయి. కానీ ఎదురుగా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ లేకుండా బాగుంది. సో ఇవాళ టాస్క్ ఏంటంటే ఇంకా లాస్ట్ ఒక హౌస్ మేట్ని సేవ్ చేసి ఎలిమినేషన్స్ లేకుండా చేయడానికి ఇంకా లాస్ట్ టాస్క్ అన్నమాట. సుమన్ శెట్టి గారు, సంజన గారు, దేవాన్ పవన్, రీతు, తనుజ అండ్ శ్రీజ, వీళ్ళందరూ అన్నమాట. ఇప్పుడు ఈ ఐదుగురికి ఆరుగురు: సుమన్ శెట్టి, శ్రీజ, సంజన, రీతు, డెమాన్ పవన్, తనుజ, ఆరుగురు. సో ఏం చేశారంటే బయట గార్డెన్ ఏరియాలో టబ్స్ లాంటివి, వాటర్ టబ్స్ లాంటివి వాళ్ళ, అంటే ఒక 7 feet టబ్, ఒక 2 feet హైట్లో ఉండే ఒక టబ్ లాంటిది పెట్టారంటే వాటర్. సో అందరు అందులో పడుకోవాలి. పడుకుంటే 2 సిమెంట్ దిమ్మెలతో వీళ్ళ చేతులు కట్టేసి, అంటే ఆ దిమ్మల మీద దిమ్మల్ని సపోర్ట్ తీసుకొని వీళ్ళు ఇలా తల నీళ్ళలో తడవకుండా, మునగకుండా ఉండాలి. ఎంతసేపు సస్టైన్ చేయగలిగితే. నిజంగా చాలా గ్రేట్ అండి. అసలు ఈ టాస్క్ డిజైన్ చేయడం ఆయన ఒకటి గ్రేట్ అవుతే, వీళ్ళు ఆడుతున్నారు చూడండి, నిజంగా గ్రేట్. ఇప్పుడు మనము స్విమ్ చేయాలంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అంతకు మించి చేయలేము. అంటే స్విమ్మింగ్ కాకపోయి ఉండొచ్చు, కానీ వాటర్లో అలా తల పైకి పెట్టుకొని మెడని ఇలా సపోర్ట్ చేసుకుంటే తల పైకి పెట్టుకొని వాటర్ ట్యాప్ ఆన్ చేసి ఉంటారు. ఈ గేమ్లో ట్యాప్ ఆన్ చేసి ఉంటుంది, ఇలా టబ్లో వాటర్ పడుతుంటాయి. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, రాము, ఇమాన్యుయల్, దివ్య, భరణి గారు, వీళ్ళు ఏం చేయాలంటే ఎవరికైతే వాళ్ళు సపోర్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కంటెస్టెంట్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా ఉంటారు కదా, వాళ్ళ టబ్బుల్లో తీసి వేరే దాంట్లో వేయొచ్చు, వేరే వాళ్ళు దీంట్లో వేయొచ్చు. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ దాని నుంచి వాటర్ తీసేసి వేరే వాళ్ళ దాంట్లో పోయొచ్చు. అట్లా అన్నీ డిజైన్ చేశారనమాట. సో ట్యాప్లో వాటర్ పడుతూ ఉంటుంది. ఇమాన్యుయల్ సంజన గారికి సపోర్ట్ చేయాలని ముందు నుంచి డిసైడ్ అయి ఉన్నాడు. సంజన గారికి ఇంకెవరు సపోర్ట్ లేదు, ఓన్లీ ఇమాన్యుయల్. అక్కడ శ్రీజాకి కళ్యాణ్ సపోర్ట్ కంప్లీట్గా. దివ్య వచ్చేసి అదే దాన్ని ఏమంటారు, శ్రీజాకి పోస్తుంది అనమాట. ఇటు నుంచి ఎవరి దాంట్లో తీస్తుంది, శ్రీజ వచ్చేసి లెఫ్ట్ సైడ్, రీతు దాంట్లోంచి తీసి శ్రీజ దాంట్లో పోస్తుంది అనమాట. అలా ఎవరికి నచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ దాంట్లో
అటు ఇటు చేసి డెమాన్ పవన్ లాస్ట్‌లో ఉన్నాడు. డెమాన్ పవన్‌కి అంత దూరం నుంచి అంటే ఇట్లా 6లో ఉంటే అంత దూరం నుంచి ఇందులో పోయలేదు. సో, సుమన్ శెట్టి గారు సస్టైన్ అవ్వుకుంటూ ఉన్నారు. కానీ ఫ్లోరా గారొచ్చి కాళ్ళు టబ్‌కి సపోర్ట్ చేసుకొని మీరు పైకి లేచి ఉంటున్నారు అని చెప్పి డిస్‌క్వాలిఫై చేసింది. అంటే మనకి ఇటు నుంచి చూస్తే తగులుతున్నట్టుందా? తగిలిందో లేదో మరి అమ్మాయి నేను 2 టైమ్స్ నేను 3 టైమ్స్ రీకన్ఫర్మ్ చేసుకున్నాక చెప్తున్నా సుమనన్న మీరు లేవండి అని. కానీ ఆయన నా కాలు తగలలేదు, నా కాలు తగిలితే నాకు తెలుస్తుంది కదా అని ఆర్గ్యూ చేశారు. ఎప్పుడు ఆయన ఆర్గ్యూ చేయరు. ఎందుకంటే కామ్‌గా ఉంటారు. మరి ఆయన అంటే అది తగిలిందా లేదా అనేది మనం అలా స్లో మోషన్‌లో లేకపోతే జూమ్ ఇన్ చేసి చూస్తే ఏమన్నా తెలుస్తుందేమో, అది ఏమన్నా నాగార్జున గారు చెప్తారేమో తెలీదు. సుమన్ గారు ఫస్ట్ ఆరుగురిలోంచి ఫస్ట్ సుమన్ గారు బయటకెళ్ళిపోయారు. తర్వాత ఫుల్ వాటర్ ఇంకా డెమాన్ పవన్ టబ్‌లోంచి ఎవరు తీయట్లేదు వాటరు. ఎందుకంటే మధ్యలో సుమన్ శెట్టి గారు ఉన్నారు, ఇక్కడ డెమాన్ పవన్ ఉన్నారు. మిగతా నలుగురంతా అట్టున్నారు కదా! అక్కడి నుంచి వచ్చి ఇందులో పోయడానికి కానీ, ఇక్కడ నుంచి తీసి వేరే దాంట్లో పోయడానికి కానీ ఎవరికి అవ్వట్లేదు. అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళ సపోర్టర్స్ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటున్నారనమాట. సో, నెక్స్ట్ డెమాన్ పవన్ వాటర్ టబ్ అంతా నిండిపోయింది. సో, డెమాన్ పవన్‌ని ఎలిమినేట్ చేస్తారు. తర్వాత తనూజ దాంట్లో అసలు ఏం పడకుండా భరణి గారు కంప్లీట్ ఫుల్ సపోర్టు తీసి వేరే వాళ్ళలో ఇంకెవరు ఆయన సంజన గారికి వేయనని చెప్పారు. ఆయన వేయలేదు. 90% వేయకుండానే ట్రై చేశారు. 1/6 బకెట్ వేసి ఉంటే ఇమాన్యుయల్ కూడా తనూజకు 1/6 బకెట్ వేశాడు. ఇంకా అక్కడ వచ్చేసి కళ్యాణ్ దాంట్లోనే మెయిన్ శ్రీజ దాంట్లో కళ్యాణ్ తీస్తున్నాడు, రీతు దాంట్లో పోస్తున్నాడు. ఇలా ఇంకా అది కంటిన్యూ టాస్క్ అండి వాళ్ళు. అలా ఆల్మోస్ట్ 5:30 నుంచి 7:30, 8:30 వరకు ఆ టాస్క్ జరిగింది. అంటే ఆల్మోస్ట్ 2.5 hours వాళ్ళు వాటర్లో ఉన్నారు. సో, తర్వాత నెక్స్ట్ రీతుకు వాటర్ ఫుల్ వచ్చింది. రీతు అవుట్ అయింది. ఇంకా లాస్ట్లో మిగిలింది తనూజ, శ్రీజ అండ్ శ్రీజ, కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు కదా. లాస్ట్కి మిగిలింది తనూజ, శ్రీజ అండ్ సంజన అనమాట. ఇంకా తనూజకి అసలు ఎవరు వేయట్లేదండి. ఫుల్ సపోర్ట్లో ఉన్నారు. భరణి గారు ఆమె టబ్లో అసలు వాటర్ పడకుండా ట్రై చేస్తున్నారు. ఇంకెటు వచ్చి దివ్య ఫుల్గా సంజన, కళ్యాణ్, దివ్య, రాము మొత్తం తీసుకొచ్చి సంజన గారు. ఆ అమ్మాయి పాపం 5 months డెలివరీ అయిన లేడీ అంత టఫ్ ఫైట్ ఇస్తుంది. అయినా సరే ఆ హౌస్లో ఆ పార్షాలిటీ ఏంటో నాకు అర్థం కాదు. ఆ రాము కూడా సరే వాళ్ళకి తనుజాన్ చేయాలని ఉండింది, లేకపోతే కళ్యాణ్కి శ్రీజాన్ చేయాలని ఉంది, తనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఓవరాల్గా లాస్ట్కి బిగ్ బాస్ ఏమన్నారు, ఈ ముగ్గురులో ఒకరిని మాత్రం సేవ్ చేయండి, మిగతా ఇద్దరు అదే. ఇప్పుడు మళ్ళీ అక్కడ కూడా నాకు అదే అనిపించింది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఆ ముగ్గురులో ఎవరికి వాటర్ ఎక్కువ ఉందో వాళ్ళని తీసేసి మళ్ళీ ఇద్దరికైనా ఉండాల్సింది. అప్పుడైనా సంజన గారికి ఏమో ఛాన్స్ వచ్చేది. సరే, ఈ ముగ్గురులో తనుజాకి వాటర్ లేదు, తనుజ విన్ అయింది అన్నారు. సో ఆ అమ్మాయి ఎలిమినేషన్ నుంచి బయటకు వచ్చేసింది, హౌస్లోకి వెళ్ళడానికి పర్మిషన్ వచ్చేసింది, డేంజర్ జోన్ నుంచి బయటకు వచ్చేసింది. ఇంకా శ్రీజ ఉండి సంజన అంత స్ట్రగుల్ అయ్యారు, 2.5 hours ఆ వాటర్లో అది అయ్యారు. ఏదేమైనా కానీ ఎందుకు శ్రీజ గేమ్ చూస్తున్నప్పుడు నాకు ఆ బ్రిక్స్ ఫుల్ సపోర్ట్ పెట్టుకొని ఇట్లా ఇంత అమ్మాయి ఆ అమ్మాయి ఇలా ఇంత తల బయటికి పెట్టి ఎట్లా ఉందో నాకు అర్థం కాలేదు. ఆ సంచాలకు ఏం చూస్తుందో అర్థం కాలేదు. సరే, ఏదేమైనా మొత్తానికి అంత ఫౌల్ గేమ్ ఆడినా కూడా ఓడిపోయారు. ఓకే, అయిపోయింది. సంజన గారు శ్రీజ గారిని తీస్తారు. ఇంకా తనుజ సేవ్ అయిందన్నమాట. సేవ్ అయింది, అందరు మంచి చిల్ అయ్యారు, బాగుంది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్. చాలా సింపుల్, అంటే ఆల్రెడీ అలసిపోయి ఉన్నారనే థాట్లో పెట్టారో ఏమో ఎందుకంటే ఆ 2.5 hours వాళ్ళు ఆ బకెట్లోంచి వాటర్ తీసుకొచ్చి ఇందులో వేయడం, ఇందులోంచి అందులో వేయడం, కంప్లీట్గా అటు ఇటు పరిగెత్తడం, వీళ్ళేమో వాటర్లో ఉండడం, ఇదంతా టఫెస్ట్ టాస్కే. సో అది ఆలోచించో ఏమో ఇంకా ఫిజికల్ టాస్క్ పెట్టలేదు క్యాప్టెన్సీ కంటెండర్ దాంట్లో. క్యాప్టెన్సీ టాస్క్లో సింపుల్గా ఇప్పుడు తనుజ అంటే ఇప్పుడు ఎవరైతే సేవ్ అయ్యారో వాళ్ళల్లోంచి క్యాప్టెన్ సెలెక్ట్ చేయాలి. భరణి గారు, దివ్య, తనుజ, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్, 5 అనమాట. 5కి 5 చైర్స్ వేసి 5 ఆరుగురు కళ్యాణ్ 5. సో 5కి ఇట్లా చైర్స్ వేశారు. చైర్స్ వేసి వాళ్ళ పైన లైట్ పెట్టారు. వాళ్ళు అక్కడ వాళ్ళ లైట్స్కి అక్కడ ఒక ఆన్ ఆఫ్ బటన్స్ పెట్టారనమాట. సంజన దీనికి సంచలన ఒక్కసారి పాస్ చేయాలి.
సో ఈ కెప్టెన్సీ టాస్క్లో ఆరుగురు కదండి, రాము, దివ్య, తనుజ, భరణ్ గారు, కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్, ఆరుగురికి 6 చేసేసారు. 6 బల్బులు పెట్టారనమాట వాళ్ళ తలపైన, 6 స్విచ్చెస్ ఒక చోట పెట్టారు. సంజన గారు ఈ టాస్క్కి సంచాలక్ అన్నారనమాట. సో వాళ్ళకి కళ్ళ గంతలు కడతారు, ఏం బ్లైండ్ ఫోల్డ్ పెట్టేస్తారనమాట, ఏం కనపడకుండా. సంజన గారు వెళ్ళి 6గురిలో ఒకరిని ట్యాప్ చేస్తే వాళ్ళ బ్లైండ్ ఫోల్డ్ ఓపెన్ చేసి ఆ బటన్స్ దగ్గరికి వెళ్ళి 6 బటన్స్ మీద పేర్లు ఉంటాయన్నమాట. ఆ బటన్స్ దగ్గరికి వెళ్ళి సపోజ్ ఇమాన్యుయల్ ఉన్నాడు, ఇమాన్యుయల్ని తట్టే ఆయన వెళ్ళి తనుజాన్ని బటన్ నొక్కాడు అనుకోండి, నొక్కి ఆయన వెళ్ళి మళ్ళీ కూర్చున్నప్పుడు అందరు మళ్ళీ బ్లైండ్ ఫోల్డ్ ఇప్పి చూసుకుంటారనమాట ఎవరిపైన లైట్ ఆఫ్ అయిందని. తనుజ చూసింది అనుకోండి, నా లైట్ ఆఫ్ అయింది, ఎవరు ఆఫ్ చేసి ఉంటారనేది ఆ అమ్మాయి గెస్ట్ చేయాలి. ఇమాన్యుయల్ అని కరెక్ట్ చెప్పింది అనుకోండి, ఇమాన్యుయల్ అవుట్, తనుజ గేమ్లో ఉంటుంది. సపోజ్ తనుజ ఇంకెవరి పేరు మీద చెప్పింది అనుకోండి, ఇమాన్యుయల్ ఆఫ్ చేస్తే తనుజ అవుట్ అవుతుంది. చాలా సింపుల్ గేమ్ పెట్టారు, ఇంటెలిజెంట్ గేము, ఫిజికల్ టాస్క్ లేకుండా. పాపం వాళ్ళు ఆల్రెడీ అలసిపోయి ఉన్నారు కాబట్టి. సో ఫస్ట్ రాముని ట్యాప్ చేసింది సంజన. రాము ఏం చేశాడు, ఫస్ట్ వెళ్ళి దివ్యాది ఆఫ్ చేశాడు, వెళ్ళి సైలెంట్గా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత దివ్యాని గెస్ చేయమన్నారు ఎవరిని లైట్ ఆఫ్ చేసి ఉంటారు అని. అప్పుడు దివ్య తన అనాలిసిస్ ఎంత కరెక్ట్గా చెప్పిందంటే, భరణి గారు, తనుజ, ఎందుకంటే తనుజని అంత నమ్ముతుంది తను, ఆల్రెడీ బాండింగ్ పెరిగిపోయింది, బాగా మాట్లాడుకుంటున్నారు, అక్క అక్క అని అంటుంది ఆ అమ్మాయి, ఈవెన్ దివి చెల్లి అంటుంది. సో భరణి గారు తీయరు 100%, తనుజ తీయదు. సో ఎటొచ్చి నాకు ఇమాన్యుయల్కి, రాముకి, కళ్యాణ్కి నాకు అంత కాన్ఫ్లిక్ట్స్ ఏం లేవు, డెఫినెట్గా రాము అయ్యి ఉంటుంది అని చెప్పింది. ఎగ్జాక్ట్ రాము తీశాడు కాబట్టి రాము అవుట్ ఆఫ్ ద గేమ్ అయ్యాడు. సో మళ్ళీ నెక్స్ట్ భరణి గారికి ట్యాప్ చేసింది సంజన గారు. భరణి గారు ఏం చేశారు, భరణి గారు కళ్యాణ్కి ఆఫ్ చేశాడనమాట. కళ్యాణ్ కూడా కరెక్ట్గా గెస్ చేశాడు, ఎందుకంటే తనుజ తీయదు, ఇమాన్యుయల్ తీయడు. వీళ్ళిద్దరిలో డెఫినెట్గా భరణి గారికి నాకు ముందు నుంచి పడట్లేదు, దివ్యతో అంత అది రాకోలేదు కాబట్టి దివ్య తీసుండదు, భరణి గారు అంటే భరణి గారు అవుట్ ఆఫ్ ద గేమ్ అయ్యారు. తర్వాత ఇంకా తనుజ, ఇమాన్యుయల్ అండ్ దివ్య ఉన్నారు. అప్పుడు దివ్య ఏం చేసింది, అప్పుడు దివ్యని మళ్ళీ తనుజని ట్యాప్ చేశారు. అయితే సంజన తనుజని ట్యాప్ చేసింది. తనుజ వెళ్ళి దివ్య లైట్ ఆఫ్ చేసిందండి. అసలు నేనే షాక్ అయ్యా. ఫస్ట్ దివ్య లైట్ ఆఫ్ చేస్తే అమ్మాయి వెళ్ళి కూర్చున్నప్పుడు దివ్యాని గెస్ట్ చేయమంటే అసలు అమ్మాయి 100% అంటే ఫస్ట్ ట్యాప్ చేసినప్పుడే ఆ అమ్మాయి అనింది, నా భరణి గారు నాకు తనుజ డెఫినెట్గా నాది తీసి ఉండరు అని. సో ఆ ధైర్యంతో, అంటే ఆ నమ్మకంతో అమ్మాయి ఏంది తనుజ అని పక్కన పెట్టేసి ఈదర్ ఇమాన్యుయల్ ఆర్ కళ్యాణ్ అనుకుంది ఆ అమ్మాయి. సో ఇమాన్యుయల్తో కొంచెం బెటర్ ర్యాప్ ఉంది కాబట్టి కళ్యాణ్ అని చెప్పింది అమ్మాయి. సో ఆ అమ్మాయి తప్పుగా చెప్పింది కాబట్టి ఆ అమ్మాయి అవుట్ ఆఫ్ ది గేమ్. అప్పుడు మళ్ళీ ముగ్గురు ఉన్నారు, కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ తనుజ. అప్పుడు సంజన గారు ఏం చేశారు, ఇమాన్యుయల్ ట్యాప్ చేశారు. ఇమాన్యుయల్ వెళ్ళి తనుజ లైట్ ఆఫ్ చేశాడనమాట. తనుజ కరెక్ట్గా గెస్ చేసింది, ఇమాన్యుయల్ తనది ఆఫ్ చేశాడు. ఇంకా లాస్ట్కి వచ్చి కళ్యాణ్, తనుజ ఉన్నారండి. మళ్ళీ నాకు ఇక్కడ కూడా అదే అనిపించింది. సరే ఆ ఇద్దరు మిగిలారు, లాస్ట్ ఇద్దరు మిగిలినప్పుడు చెప్పమన్నారు, సంచాలక్ చెప్పింది బిగ్ బాస్కి. ఈ ఇద్దరు ఉన్న తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఇప్పుడేమన్నారంటే, ఇద్దరిలో ఎవరు కెప్టెన్కి అర్హులు అనేది హౌస్ మేట్స్ అంతా డిసైడ్ చేసి చెప్పమన్నారు. మళ్ళీ అక్కడ కూడా అది కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు. ఆ ఇద్దరికి ఇంకొక టాస్క్ పెట్టేసి ఎవరో ఒకరు వాళ్ళే కొట్టుకొని వాళ్ళే ఫైనల్గా అయ్యి ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఒకటి ఉంటుంది, ఆ ఓడిపోయిన వాళ్ళకు కూడా మనం ఆడి ఓడిపోయామనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే హౌస్ మేట్స్ మీద గర్జి పెరుగుతుంది, వీళ్ళెవరికి నేను నచ్చట్లేదు అనే బాధ కలుగుతుంది. సరే ఏదేమైనా మొత్తానికి లోపలికి హౌస్ మేట్స్ అందరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా శ్రీజ అసలు ఎవరినైనా కన్విన్స్ చేయగలదు. అసలు కళ్యాణ్ తోపు తుట్టు మొత్తానికి అసలు వాడికి ఎప్పటి నుంచో రాలేదు. వాస్తవంగా జరిగినాయన్నీ అమ్మాయి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది. కానీ సుమన్ శెట్టి అన్నారు తనుజ అయితే బాగుందని, సంజన అన్నారు తనుజ అయితే బాగుందని, రెస్ట్ ఆఫ్ ద హౌస్ మేట్స్ అందరూ కళ్యాణ్ అయితే బెటర్ అని అనుకున్నారు. సో ఎవరు అంటే రెస్ట్ ఆఫ్ ద హౌస్ మేట్స్ అనుకుంటారు, ఇంకా కళ్యాణ్ని కెప్టెన్ చేశారన్నమాట. సో ఈ రోజుకి ఈ వారానికి కళ్యాణ్ కెప్టెన్ ఆల్రెడీ సేఫ్ జోన్లో ఉన్నాడు, ఆడుతున్నాడు బాగా, అందులో డౌట్ ఏం లేదు.
కానీ తనుజ కొంచెం నోరు తగ్గించుకొని ఇప్పుడు ఇన్ని ఇన్ని డ్రామాలు ఇంకా మళ్ళీ పైగా ఈ గేమ్ అంతా అయిపోయిన తర్వాత దివ్య దగ్గరికి వెళ్ళి నా సారీ నాకు ఎప్పటి నుంచో వాళ్ళ బాండింగ్ నువ్వు కొత్తగా వచ్చావు అలాంటప్పుడు అసలు ఎందుకు మాట్లాడవు అమ్మాయితో అమ్మాయిని ఎందుకు నమ్మించడం అమ్మాయి అని ఇంక ఇవన్నీ చెప్పొద్దు నేను ఇంకోసారి నమ్మను నువ్వు నా దగ్గరికి రావద్దు నాతో ఏం మాట్లాడొద్దు దీని గురించి నువ్వు సారీ కూడా చెప్పొద్దు నేను యాక్సెప్ట్ కూడా చేయను అని చెప్పింది ఇవన్నీ ఎందుకు అమ్మాయి అంత డిస్టర్బ్డ్గా ఎందుకు ఉంటుందో తనుజ మళ్ళీ పైగా ఇంకా అంట్లు తోముకుంటూ అరిచేస్తుంది అనమాట నాకు అంటే నాకెవరు సపోర్ట్ ఉన్నారు మా నాన్న తప్ప ఎవరు లేదు మా నాన్నతోనే నిన్నటి వరకు మాట్లాడలేదు తెగ అలిగేసింది అంత డిస్టర్బ్ ఉంది అమ్మాయి లక్కీగా ఈ వీక్ సేవ్ అయింది సో ఇప్పుడు మనకున్న వాళ్ళల్లో ఈ ఎలిమినేషన్లో ఉన్న వాళ్ళు సుమన్ శెట్టి గారు సంజన గారు ఫ్లోరా గారు దివ్యా నిఖిత రీతు డెమాన్ పవన్ వీళ్ళంతా రిస్క్లో ఉన్నారండి సో ఇప్పుడు రేపు నాగార్జున గారు డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు ఇద్దరు వెళ్తారో అని తెలియదు ఈరోజు నైట్ వరకు మీకు ఓట్స్ లైన్ ఓపెన్ ఉంటుంది 12 వరకు ఆల్మోస్ట్ 12 కావస్తుంది సో మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి వాళ్ళకి సపోర్ట్ చేయండి అండ్ మా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను నా వరకు నేను అనుకోవడం కొంచెం ఫుల్ లెంత్ లాస్ట్ వరకు చూడండి నేను అనుకోవడం ఈసారి సుమన్ శెట్టి గారు ఉంటారా ఆయన డౌటే అనిపిస్తుంది సంజన గారు కూడా సేవ్ అవుతారేమో అనిపిస్తుంది ఎందుకో బయట మామూలుగా మనకి టాక్ పోల్స్ ఇవన్నీ చూస్తుంటే రీతు కానీ శ్రీజ కానీ అని అంటున్నారు చెప్పలేం అన్నీ చాలా డిఫరెంట్గా ఓట్స్ అవి ఫ్లక్చుయేట్ అవుతున్నాయి సో రేపు మనం నాగార్జున గారు వచ్చినప్పుడు చూసి కలిసి మళ్ళీ దీని గురించి డిస్కస్ చేసుకుందాం ఆయన ఈ పాయింట్స్ అనే డిస్కస్ చేస్తారా ఎవరిది తప్పు ఏంటని కరెక్ట్గా కడిగారేస్తారా లేకపోతే లాస్ట్ టైం లాగానే మామూలుగానే అలా వెళ్ళిపోద్దా తెలియదు సో గుడ్ నైట్ అండి ప్లీజ్ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ